ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ అయినా చెప్పరా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సరే, స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ ఎస్, అందరికి శుభోదయం. నో నీడ్. రైట్, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు? కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్, వెరీ గుడ్. ఈరోజు మనం డివిజన్ బై టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, డివిజన్ లేదా డివిజన్, మల్టిప్లికేషన్ కూడా నేర్చుకున్నాము, డివిజన్ కూడా ఈరోజు డివిజన్ గురించి చెప్పుకున్నాం. సో ఒకసారి డివిజన్ గురించి చెప్పుకున్నప్పుడు మల్టిప్లికేషన్ ఏం చెప్పుకున్నామనేది రీకాల్ చేసుకున్నాం. సో ప్రతిసారి ఫార్ములాస్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకే, మల్టిప్లికేషన్ అయినప్పుడు ఎవరైనా చెప్తారమ్మా? సునీల్, నువ్వు క్లాస్ ఉన్నావు కదా. లాప్లాస్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏం చేయాలి మనము? మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ చేస్తాం, అంతేనా? అంటే మీ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎంత మల్టిప్లికేషన్ చేస్తే -1 పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎస్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎఫ్ ఆఫ్ టీకి కనుక్కున్న తర్వాత మనకు వచ్చే ఫంక్షన్ ఎస్లలో ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేషన్ చేస్తాం, అవకలనం చేస్తాం. అయితే టీ పవర్ ఎంత ఉందో అన్నిసార్లు అవకలనం చేస్తాము. సో మైనస్ హాఫ్ను చూసుకొని మైనస్ పవర్ ఎన్ 2 అయితే ప్లస్ అవుతుంది, అలా ఈవెన్ అయితే మనకు ప్లస్ అవుతుంది, ఆడ్ అయితే మైనస్ అవుతుంది. ఈరోజు మనం డివిజన్ బై టీ ఎలా చేస్తాం? ఇది చాలా ఈజీ మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. మీరు ఈజీగా డివిజన్ బై టీ పాస్ అయిపోవచ్చు. ఇప్పటికే నేను 50 మార్క్స్ చెప్పేశాను, ఇంకా మిగిలింది 20 మార్క్స్. అవి ఇన్వర్స్ లాప్లాస్లో ఉంటాయి. ఓకే, సో ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ అంటే ఎస్లలో మనకు ఫార్ములా వస్తుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎస్, దెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ డి. ఓకే, చూడండి, మనకు మల్టిప్లికేషన్ అయినప్పుడు అవకలనం చేస్తాం, అయితే డివిజన్ అయితే సమాకలనం చేస్తాం, అంతే గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ప్రాబ్లమ్స్ చేద్దాం. దీని ప్రూఫ్ ఎక్కడ ఎప్పుడు అడగలేదు కాబట్టి అవసరం లేదు. ప్రాబ్లం చేద్దాం. ఓకే, షో దట్ ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ sin t బై టీ dt ఇస్ ఈక్వల్ టు పై. ఇది మనం చూపించాలి. సో బై టీ అంటేనే మనం ఇంటగ్రల్ అని మనకు తెలుసు కదా. ఇది కనుక డివిజన్ బై టీ అంటేనే ఇంటగ్రేషన్ చేయాలనే విషయం మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ అనుకుంటాం. ఓకేనా? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ సైన్ టీ అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందమ్మా? ఎవరైనా చెప్తారా? లాప్లాస్ ఆఫ్ సైన్ టీ, లాప్లాస్ ఆఫ్ సైన్ టీ, లాప్లాస్ ఆఫ్ సైన్ టీ ఎవరైనా చెప్తారా? చెప్పాలా? లాప్లాస్ ఆఫ్ సైన్ టీ ఏమది? లాప్లాస్ ఆఫ్ సైన్ టీ అంటే ఇంతకు ఉండాలా లేదా? సునీల్, నా వాయిస్ వినబడుతుందా మీకు? వాయిస్ వినబడుతుందా? సో ఇక్కడ ఏలే కాబట్టి ఏ బదులు ఏముందమ్మా? ఏ బదులు 1 కదా ఉంది. ఎస్ లక్ష్మణ్, ప్లస్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అని. ఓకేనా? ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే ఏంటి మనకి? మామూలుగా అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ డి.
సో ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగినారు, ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ అన్నారు. కాబట్టి లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ 0 to ఇన్ఫినిటీ కాబట్టి లాప్లాస్ ఆఫ్ సైన్ టీ బై టీ, అంతేనా? ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీనేనా? సైన్ టీ బై టీ ఇస్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ప్లస్ 1 అయితే ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/u స్క్వేర్ ప్లస్ 1, అంతేనా? ఎస్ అంతేనా అమ్మా? ఎస్ అవునా కాదా? యూ ప్రతిక్షేపించాలంటే ఇదేమి సైన్ యూ బై యూ డి, నాట్ సైన్. ఎఫ్ ఆఫ్ యూ డి, ఎఫ్ ఆఫ్ యూ ఏంటి చెప్పండి ఎవరండి? ఏముంది అక్కడ ఎఫ్ ఆఫ్ యూ? చెప్పాలి మీరు, ఊరికి అలా ఉంటే నాకు బోర్ అనిపిస్తుంది క్లాస్ చెప్పాలంటే. ఎఫ్ ఆఫ్ యూ అంటే 1/, 1/u square plus 1. ప్లస్. ఓకే, వెరీ గుడ్. ఇంటగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎవరైనా ఫార్ములా చెప్తారు? ఇంటగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏమన్నా ఫార్ములా ఎవరికైనా తెలుసా? చెప్పాలి. ఇంటగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టాన్ ఇన్వర్స్ ఎక్స్, బాగా చదువుకొని ఉంటారు, చదువుకోలేదా? టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని అంటే ఇక్కడ టాన్ ఇన్వర్స్ యూ అవుతుంది. ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ 0 to p 1/u స్క్వేర్ ప్లస్ 1 డి. సో 1/u స్క్వేర్ ప్లస్ 1 అంటే టాన్ ఇన్వర్స్ యూ, మళ్ళీ ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ అవుతుంది p అంటే, కాబట్టి మనం ఇలా కూడా తీసుకోవచ్చు. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ అది ఏమవుతుంది టాన్ ఇన్వర్స్ యూ, ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా 0 to, సో ఏమవుతుంది లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇదేమవుతుంది టాన్ ఇన్వర్స్ p మైనస్ టాన్ ఇన్వర్స్ 0. టాన్ ఇన్వర్స్ 0 అంటే ఏంటి? టాన్ ఇన్వర్స్ 0 అంటే ఏంటి? ఇది p టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ టాన్ ఇన్వర్స్ 0. ఎలా రాస్తాం టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే? మనం టాన్ ఇన్వర్స్ టాన్ π/2, టాన్ 90 అంటే ఇన్ఫినిటీ, అలాగే ఇది టాన్ ఇన్వర్స్ టాన్ 0. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ π/2 అంటే క్యాన్సిల్ అయిపోయి మనకు π/2 మైనస్ ఇది 0, దట్ ఈస్ ఈక్వల్ టు π. అదే కదా చూపించాము. ఏం చూపించామన్నారు? ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ టీ బై టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు π/2 చూపించినారా? ఎస్, ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ టీ బై టీ డిటీ. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాక ఇంకో చెప్తాం. ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుంది. ఇంటగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ 3t బై టీ dt వాల్యూ కనుక్కోవాలి. సో ఫైండ్ అని రాస్తాం. ఈ వాల్యూను మనం కనుక్కోవాలి. సో ఈ వాల్యూని మనం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ టీ ఏంటో తెలుసుకోవాలి. ఎస్ అమ్మ, ఎవరు అన్మ్యూట్ చేసినా ఏమైనా అవసరమా? సో ఇచ్చిన వెంటనే మనం కనుక్కోవాల్సింది ఏమంటే ఎఫ్. ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వమనమ్మా. అది క్లాస్ చెప్పేటప్పుడు ఇక్కడ మీకు అడ్మిషన్ కష్టం అవుతుంది, అందుకనే ఫస్ట్ వెయిట్ చేస్తాను నేను చాలాసేపు మీరు వస్తారని. ఏం రాలేదు ఇంకా.
ఇద్దరు వెళ్ళిపోయినారా? రాజ్ కుమార్, పవన్ కళ్యాణ్, లక్ష్మణ్. పవన్ కళ్యాణ్ వచ్చినాడు, రాజ్ కుమార్ ఇంకా రాలేదు. ఎస్, ఏం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఓకే, సునీల్ అర్థమవుతుంది కదా. చంద్రశేఖర్, సునీల్, లక్ష్మణ్, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రాజ్ కుమార్, ఇంకా రాజ్ కుమార్ జాయిన్. ఓకే, రాజ్ కుమార్ జాయిన్, రైట్ అమ్మా. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంటగ్రల్ వచ్చింది అనుకోండి, వస్తా అన్నాడా? ఓకే, జాయిన్ అవ్వమ్మా. నేను మొన్న క్వశ్చన్ పేపర్స్ కూడా సునీల్ అండ్ చంద్రశేఖర్ నువ్వు కూడా ఉన్నావు కదా క్వశ్చన్ పేపర్స్ చూపించినప్పుడు, లేవా? ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూపించి ఏ క్వశ్చన్స్ వస్తాయి. సునీల్ ఎవరెవరు ఆ రోజు నుండి? రాజ్ కుమార్ ఇద్దరు కదా. శోభన్ బాబు జాయిన్ అవ్వు. శోభన్ బాబు వెయిట్ చేస్తున్నాం. సో ఏమ్మా, క్వశ్చన్ పేపర్స్ చూపించాను నేను మీకు. ప్రీవియస్ చెప్పినవన్నీ ఉన్నాయి, అన్నీ వేరే ఏమీ లేవు. మొత్తం 50 మార్క్స్ ఉన్నాయి. మీకు పాస్ ఎంతకు చెప్పు లక్ష్మణ్? ఎన్ని పాస్ కావాలి? ఎన్ని మార్క్స్కి? ఎన్ని మార్క్స్ పాస్ కావాలి? 26, 28 అనుకోండి ఒకవేళ. కానీ నీకు 50 మార్క్స్ దాకా ఉన్నాయి. ఏంటి శోభన్ బాబు ఇంకా రాలేదు? రైట్, ఓకే. సో మీకు బాగున్నా శోభన్ బాబు? ఓకే, మళ్ళీ మనము సరే మళ్ళీ 3:30కి కలుసుకుందాం, అప్పుడు మాట్లాడతాను. ఓకేనా? 3:30 కాదు, 2:30కి, రైట్? సో ఇప్పుడు మనము ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఏమో కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ టీ ఏంటి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ 3t. అయితే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ టీ, ఇంకోటేమి మైనస్ లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ 3t. సో లాప్లాస్ ఆఫ్ e పవర్ at ఎవరికైనా ఫార్ములా గుర్తుందా? లాప్లాస్ ఆఫ్ e పవర్ at 1 చెప్పాలి. లాప్లాస్ ఆఫ్ e పవర్ at ఫార్ములా ఎస్ మైనస్ ఏనే కదా. ఓకే, వెరీ గుడ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది? మైనస్ టీ కాబట్టి ఇక్కడ 1/s+1 అవుతుంది, మైనస్ 1/s+3 అవుతుంది. సో ఇది మనకు ఎఫ్ ఆఫ్ ఎస్, అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎస్ అదైతే ఎఫ్ ఆఫ్ యూ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1/u+1 మైనస్ 1/u+3. యూలలో ఎఫ్ ఆఫ్ ఎం ఏమవుతుంది? 1/m+1, అంతేనా? ఓకేనా? సో ఇప్పుడు మనకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఏంటి ఫార్ములా? లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఇంటగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ యూ డి. కానీ మనకి ఇక్కడ 0 to ∞ ఇచ్చిన కాబట్టి అదే రాస్తుంది. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ దట్ ఈస్ ఈక్వల్ టు లాప్లాస్, అంటే ఏమవుతుంది? లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే 0 to ∞ ఎఫ్ ఆఫ్ యూ డి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 to ∞ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఏమి? 1/u+1 మైనస్ 1/u+3 ఇంటూ డి. ఇక్కడ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే మీనింగ్ ఏమో లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ 3t. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటగ్రల్, దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఏం కనుక్కుంటాము? ఇంటగ్రల్ 0 to ∞ e పవర్ మైనస్ టీ మైనస్ e పవర్ మైనస్ టీ బై టీ dt. సో ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఈక్వల్ టు
ఏమవుతుందమ్మా ఇంటగ్రల్ 1/x dx ఏంటి ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? ఇంటగ్రల్ 1/x dx ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, దీనికి నేను ఇది రాస్తున్నారని. సో దాని మీనింగ్ అది. ఓకే, ఇంటగ్రల్ x/x చెప్పండి ఎవరైనా. ఏమవుతుందమ్మా? ఇస్ ఈక్వల్ టు log x అనా. సో ఇంటగ్రల్ 0 to infinity du/u plus 1 మైనస్ ఇంటగ్రల్ 0 to infinity du/u plus 3. సో మనం ఇది లిమిట్ p tends to infinity అనుకుందాం. ఇంటగ్రల్ 0 to p du/u plus 1 మైనస్ ఇంటగ్రల్ 0 to p du/u plus 3. ఓకే, సో దీని నుండి ఏమవుతుంది? లిమిట్ p tends to infinity ఇదేమవుతుందమ్మా log u plus 1 మైనస్ log u plus 3. సో లిమిట్ అవధులేంటి? 0 నుండి p వరకు. p అంటే ఇన్ఫినిటీ, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ p tends to infinity log u plus 1/u plus 3. సో 0 to p. సో ఏమవుతుంది మనము ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు లాగు ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అవుతుంది, 1 అవుతుంది, log 1 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోము మనము మైనస్ log 0 plus 1/0 plus 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది మైనస్ తీసేస్తే log 3/1 అంటే log 3. అంటే మీ ఇంటిగ్రల్ 0 to infinity e power minus t e power minus 3t/t dt is equal to log 3. ఓకేనా? ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటిది ఈ పవర్ టీ కాకుండా ఇప్పుడు ఇంకొకటి చేస్తాము. sin ht/t ఫైండ్ అన్నారు, బట్ ఇది ప్రాబ్లం. ఇంటిగ్రల్ లాప్లాస్ ఆఫ్ sin ht/t. అలా డైరెక్ట్గా ఆయన అడగచ్చు, లేదా ఇలాగైనా అడగచ్చు. ఎలా అడిగినా కూడా బయటి వచ్చిందంటే అమ్మా, బయటి వస్తే పైదంతా f(t) అనుకోవాలి. సో ఓకే, సో ఇప్పుడు మనం f(t) ఏమనుకోవాలి చెప్పండి? f(t) ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి? ఎవరైనా చెప్తారా? f(t) ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి త్వరగా? sin ht నేనా? ఎక్కడున్నారో ఆలోచనలు, ఇక్కడే ఉన్నారా? sin ht. సో లాప్లాస్ ఆఫ్ లాప్లాస్ ఆఫ్ f(t) అంటే మీ లాప్లాస్ ఆఫ్ sin ht ఏమవుతుందమ్మా? లాప్లాస్ ఆఫ్ sin ht ఎవరైనా చెప్తారా? లాప్లాస్ ఆఫ్ sin ht చెప్పండి. ఏ లేదు కాబట్టి ఇక్కడ మనకు 1/s² దాన్ని మనకి f(s). వెరీ గుడ్, ఓకే, వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? లాప్లాస్ ఆఫ్ f(t/t) అంటే మీ ఇంటగ్రల్ s to infinity, అంతేనా? s to infinity ఫార్ములా f(u) అంటే మీ లాప్లాస్ ఆఫ్ sin ht/t is equal to ఇంటగ్రల్ s to infinity f(u) అంటే ఏం రాయాలమ్మా మనం? 1/u² - 1 du. ఓకేనా? సో 1/u² - 1 du అంటే ఏం రాస్తాం మనము? 1/u²- ఇది 1/x² - a² dx. ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా? మీరు ఇంటర్మీడియట్లో చదువుకుంటారు, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 1/2a log of x minus a/x plus a ఫార్ములా. అవునా?
ఆ ఫార్ములా ప్రకారము ఏం రాసుకో, ఇది మనం లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీకి ఇంటగ్రల్ gs2p క్లియర్గా ఉండడానికి రాసుకుంటాం. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి ఎందుకు రాసుకుంటాం మేడం అని. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ s2p, సో 1/u² - 1t. ఈ ఫార్ములా ప్రకారం మనకు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇదేమవుతుందమ్మా 1/u² - 1 అంటే 1/2ఏనా. ఏ అంటే ఇక్కడ ఏంది x² - a² అంటే ఈ ఫార్ములాతో మనం పోల్చినామంటే x² అంటే u², a² అంటే 1. సో 1/2a అంటే 1/2 × 1 log ఆఫ్ x మైనస్ a అంటే u - 1/u + 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు s2p. అంతేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండిమ్మా. కాకపోతే ఇది ఖచ్చితంగా మీకు ప్రతిసారి ఈ డివిజన్ బయటిది మీకు 10 మార్క్స్కి ఇస్తున్నాను. అందుకని నేను చాలా ఈజీ సింపుల్, మీకు అనవసరంగా మార్క్స్ మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. సో 1/2, సో లాగ్ ఏమైతే లాగ్ ∞/∞ అవుతుంది ఇక్కడ p టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనకి మైనస్ ఏమి ఉంటుంది లాగ్ s - 1/s. సో మైనస్ తీసేయాలంటే -2 ఏమవుతుంది లాగ్ s + 1/s. ఏదైనా మీకు అర్థం కాబట్టి మేడం ఫలాంది మాకు అర్థం కాలేదు అని అడిగితే నేను ఎలా వచ్చిందో చెప్తాను. ఓకేనా? సునీల్ అండ్ ఎవ్రీథింగ్, రాజ్ కుమార్, లక్ష్మణ్, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం డౌట్? ఓకే కదా? జస్ట్ టీ అనుకోవడం, f(t) ఏమనుకోవాలి అనేది మీకు క్లారిటీ ఉంటే చాలు. ఓకే, దీని ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా అయితే ఇది దిస్ ఈజ్ లాప్లాస్ ఆఫ్ sin ht. సో జస్ట్ మీకు ఇంటగ్రేషన్ కనుక్కోవడము రావాలి. ఓకేనా? లాప్లాస్ ఆఫ్ ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin² t/t. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin² t/t. సో మనకు క్లియర్గా తెలుసు sin² tకి ఏమైనా ఫార్ములా ఉందా? ఛాన్స్ అని చెప్పింది. సో యాక్చువల్గా f(t) ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలమ్మా f(t) ఈజ్ ఈక్వల్ టు sin²t. సో sin² tకి డైరెక్ట్గా లాప్లాస్ ఆఫ్ f(t) sin² t ఉందా? లాప్లాస్ ఆఫ్ sin² t ఉందా? లేదు. సో ఏం రాయచ్చు దీన్ని మనము? ఏం రావచ్చు? cos 2t కదా, 1 - cos 2t/2 చేసాము లేదా, గుర్తుందా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ 1/2 అంటే 1/2 × లాప్లాస్ ఆఫ్ 1 - 1/2 × లాప్లాస్ ఆఫ్ cos 2t. సో ఏమవుతుందమ్మా 1/2 × లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటి ఫార్ములా? లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఫార్ములా ఏంటి చెప్పాలి త్వరగా. లాప్లాస్ ఆఫ్ 1 1/s - 1/2 × లాప్లాస్ ఆఫ్ cos 2t అంటే s/s² + 4. సో ఏమంటారు మనం దీన్ని మనము 1/2s - 1/2 × s/s² + 4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది యాక్చువల్గా అయితే లాప్లాస్ ఆఫ్ f(t/t). ఏంటి లాప్లాస్ ఆఫ్ f(t/t) ఏమి? ఇంటెగ్రల్ s టు ఇన్ఫినిటీ f(u)d. అది యాక్చువల్గా మనం ఇంతకుముందు క్వశ్చన్లో మనకు 0 అని ఇచ్చినాడు కాబట్టి 0 కనుక్కున్నాం. ఓకే, s టు ఇన్ఫినిటీ f(u)d. సో s టు ఇన్ఫినిటీ అంటే నేను చెప్పాను లిమిట్ రాసుకుందాం. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ s టు p f(u) అంటే ఏమో ఇక్కడ 1/2u - 1/2 u/u² + 4 du సపరేట్గా రాసుకున్నాం. సో ఇక్కడ లాప్లాస్ ఆఫ్ f(t) అంటే లాప్లాస్ ఆఫ్ sin² t/t, అదే కదా మనం కనుక్కోవాలి. సో దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. p టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఎందుకు రాసుకున్నాం అంటే s టు ఇన్ఫినిటీ రాసుకోవడం ఎందుకని ఇలా రాసుకుంటున్నాను. మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోవద్దండి. సో ఇంటగ్రల్ s టు p 1/2 వేరు రాసుకున్నాం du/u మైనస్ 1/2 ఇంటగ్రల్ u/u² + 4 du. సో మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే
1/2 ఇంటూ 2 అని రాసుకుంటాం. అప్పుడు లాగ్ యూ స్క్వేర్ ప్లస్ 4 రాయొచ్చు. సో లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2 ఇంటూ ఇదేమవుతుందమ్మా లాగ్ యూ అవుతుంది. ఓకే అంతేనా? 1/2 ఇంటూ లాగ్ యూ మైనస్ 1/4 ఇంటూ లాగ్ యూ స్క్వేర్ ప్లస్ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఇంటగ్రేషన్ కనుక్కోవడంలో? ఇది t ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ప్లస్ 4 అనుకున్నామంటే dt ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2u du అవుతుంది. కాబట్టి dt/t అవుతుంది. dt/t అంటే లాగ్ t. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? ఎస్ ఉందా లేదా? డౌట్ ఏం లేదు కదా? సో ఈజ్ ఈక్వల్ టు 1/4 బయటకు రాసుకోవాలనుకోండి. ఏమవుతుంది? 1/4 బయటకు రాసుకుంటే లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 1/4 రాసుకున్నాం కాబట్టి 2 log u మైనస్ log u స్క్వేర్ ప్లస్ 4. సో 1/4కి యూకి కన్ఫ్యూజ్ అవుతుంది. 1/4 లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. సో లాగ్ యూ స్క్వేర్ అవుతుందా ఇది? సో లాగ్ 0 టు s టు p ఇది కూడా s టు ప్రతిక్షేపించాలి. ఎగో హద్దు దిగో హద్దు. సో యూ స్క్వేర్ బై యూ స్క్వేర్ ప్లస్ ఎస్ టు. సో పీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది కానీ దాన్ని మీరేం రాసుకోవాల్సిన అవసరం లేదు. 1/4 ఇంటూ మైనస్ ఎస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? లాగ్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్. సో మైనస్ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? లాగ్ ఏం పైకి రాసుకోవాలి చెప్పాలి. ఇంతవరకు రాసుకుంటూ వచ్చినాం కదా. ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్. ఇది లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్T బై టీ. ఏమన్నా చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? ఈ బై టీ ఇదేమో డివిజన్ బై టీది ఖచ్చితంగా 10 మార్క్స్ కౌంట్ వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే వెంటనే మేడం ఇది రిపీట్ చేయండి, మేడం ఇది చెప్పండి అని మీరు అడిగితే నేను చెప్తాను. నేనేం లేదు, సింపుల్గా ఫార్ములా ప్రకారమే యూజ్ చేస్తాను. సో ఏం ఫార్ములా ఇది? మనకి ఇచ్చిన దాంట్లో f(t) ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ f(t) కూడా f(s)లా రాసుకోవాలి. దెన్ లాప్లాస్ ఆఫ్ f(t) బై t ఏమవుతుంది? s టు ఇన్ఫినిటీ f(e du). అది ఫార్ములా. f(t)ని f(s)లలో వస్తుంది, అది f(u)లా రాసుకుంటాం అంతే. అంతకంటే ఏమీ లేదు. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. రైట్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ cos at మైనస్ cos bt బై t. సో బై t వస్తుంది ఖచ్చితంగా. మనం పైన అయితే ఉంటుందో దాన్ని మనము f(t) అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు f(t) అంటే ఏంటి చెప్పండి నాకు. f(t) అని దేని అనుకుంటాం మనం? f(t) అని దేని అనుకోవాలి? ఎస్, cos at మైనస్ cos bt. సో తర్వాత ఏం చేయాలి? లాప్లాస్ ఆఫ్ f(t) f(s) మనకు రావాలి. సో లాప్లాస్ ఆఫ్ f(t) is equal to లాప్లాస్ ఆఫ్ cos at మైనస్ లాప్లాస్ ఆఫ్ cos bt. చెప్పండి, లాప్లాస్ ఆఫ్ cos at ఏంటి? ఫార్ములా ప్రకారము కాస్ అంటేనే ఏం చెప్పినా నేను ఎస్ వస్తుంది అని చెప్పి. ఓకే, సో ఏమవుతుంది? ఎస్ బై ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది మనకు f(s). అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? లాప్లాస్ ఆఫ్ f(t) బై t. ఏంటి ఫార్ములా? ఇంటగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ f(u) du ఫార్ములా. f(u) అంటే ఎస్ ప్లేస్లో యూ రాస్తాం అంతే. లాప్లాస్ ఆఫ్ f(t) అంటే ఏమనుకున్నాం మనం? cos at మైనస్ cos bt బై t. ఇదే కదా కనుక్కోవాలి. లాప్లాస్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటగ్రల్ ఎస్ టు పి f(u) అంటే ఏమో u బై యూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ u బై యూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ డి. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. 1/2 ఇంటూ 2 లేదు అవునా? దీన్ని d/dx చేస్తామనుకోండి. d/du ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ చేస్తామనుకోండి. ఇక్కడ ఏమైతే 2u వస్తుంది కదా, అవునా?
అంటే మనకు కొత్త యూ ఉంది కాబట్టి మనం 2ని బయటకు రాసుకొని 1/2 లోపలికి రాసుకుంటాం. సో 1/2 ఇంటూ ఇంటగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎస్ టు పి నాట్ ఇన్ఫినిటీ ఎస్పి అనుకున్నాం కదా దీన్ని. సో ఇంటగ్రల్ ఎస్ టు పి 2u బై u స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ du మైనస్ ఇంటగ్రల్ ఎస్ టు పి 2u బై u స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ du. సో ఇదేమవుతుంది ఆటోమేటిక్గా లాగ్ ఇంటగ్రల్ లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2 ఇంటూ సో ఏమవుతుంది లాగ్ u స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ లాగ్ u స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా ఎస్ టు పి. ఓకేనా, ఎగువది దిగువది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 బయటకు రాసుకుందాం. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఇదేమవుతుంది యూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై యూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పీ టు ఎస్ టు పి. సో ఫస్ట్ పి అంటే పీ టు ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి మనము అది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇది 1 అవుతుంది, దాన్ని లాగ్ 1 అంటే 0 అవుతుంది, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మైనస్ లాగ్ ఏమవుతుంది లాగ్ యూ బదులు ఏం రాయాలి మనం ఫస్ట్ ఏమో పి రాసుకుంటాము, ఇప్పుడు ఎస్ రాసుకుంటాం. అయితే లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి ఏం రాయాలమ్మా. సో మైనస్ ఉంది కాబట్టి ఏం రాసుకోవాలి 1/2 ఇంటూ లాగ్ ముందు ఏం రాయాలి ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అది లాప్లాస్ ఆఫ్ ఏమవుతుంది కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందమ్మా. మనము బై టీ వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి, బై టీ వచ్చినప్పుడు మన ఫార్ములా ఏమి ఫస్ట్ ఎఫ్ఆఫ్ఎస్ కనుక్కోవాలి. ఎఫ్ఆఫ్ఎస్ కనుక్కున్న తర్వాత ఎఫ్ఆఫ్టీ బై టీ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఓకేనా, ఇంకోటి చెప్పనా ఏమ్మా లాప్లాస్ ఆఫ్ అది ఫైన్ ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ -3t మైనస్ e పవర్ -6t బై టీ dt. సో దీన్ని కూడా మనము 0 టు ఇన్ఫినిటీ రాసుకోవాలి డైరెక్ట్గా. సో ఫస్ట్ ఏమి ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుందమ్మా, ఎవరైనా చెప్తారు ఎఫ్ ఆఫ్ టీ ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది మీరు ఈ పవర్ -3t మైనస్ ఈ పవర్ -6t లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -3t మైనస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -6t. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -3t అంటే 1/s + 3 ఇది -1/s + 6 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి లాప్లాస్ ఆఫ్ ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ -3t మైనస్ e పవర్ -6t బై టీ dt ఇస్ ఈక్వల్ టు ఇంటగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఏం రాయాలి 1/u + 3 మైనస్ 1/u + 6 ఇంటూ డి. సో మనం ఇన్ఫినిటీకి ఏం రాసుకుంటామా లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ రాసుకుంటాం ఇంటగ్రల్ 0 టు p du బై u + 3 మైనస్ ఇంటగ్రల్ 0 టు p du బై u + 6. సో దీని నుంచి ఏమవుతుంది మనకు దిస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇదేమవుతుందమ్మా లాగ్ u + 3 మైనస్ లాగ్ u + 6 0 టు p. ఓకే, సో లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది లాగ్ u + 3 బై u + 6 0 టు p. సో p సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది 1 అవుతుంది, లాగ్ 1 0 అవుతుంది. కాబట్టి
ఇస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ 3/6 అంతేనా. అంటే మీ లాగ్ 1/2 మైనస్ లాగ్ అంటే లాగ్ తీసేస్తే లాగ్ 6/3 విచ్ ఇస్ లాగ్ 2. దేనికి వచ్చినది ఇంటగ్రల్ 0 to infinity e power minus 3t minus e power minus 6t by t dt. సో అర్థమవుతుందమ్మా క్లియర్గా. ఇంకొకటి చెప్పాలా, ఇంకొక ప్రాబ్లం చెప్పనా. చాలా అర్థమైందా? చెప్పు మేడం. ఓకే రైట్. ఇంకో ప్రాబ్లం. సో ఫైన్ 0 to infinity cos 60 minus cos 40 by t dt. రైట్. సో మనకి ఇలా ఫస్ట్ ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ టీ ఏంటో తెలియాలి. సో వెంటనే ఎఫ్ ఆఫ్ టీ. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా కాస్ 60 మైనస్ కాస్ 40 లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమి, లాప్లాస్ ఆఫ్ కాస్ 60 మైనస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 40. సో లాప్లాస్ ఆఫ్ కాస్ 60 ఫార్మ్ ఏంటి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 36 స్క్వేర్ అంటే మైనస్ ఇది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 60. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాప్లాస్ అంటే 0 to infinity cos 60 మైనస్ కాస్ 40 బై టీ dt. అంటే ఏమి, ఇంటర్వల్ 0, ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుందాం. ఇంటర్వల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ యూ డి. ఏంటది ఇంటగ్రల్ జీ అంటే లిమిట్ ఈ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇంటర్వల్ 0 to p ఎఫ్ ఆఫ్ యూ అంటే యూ బై యూ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ యూ బై యూ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ డి. సో మనకి ఇది లాగ్ యూ స్క్వేర్ ప్లస్ 36 రాసుకోండి. ఇక్కడ 2u ఉండాలి, ఎందుకంటే యూ స్క్వేర్ ప్లస్ 36ని మనం అవకలనం చేస్తే 2u డి వస్తుంది. కాబట్టి 1/2 మనం ఇది రాసుకుందాం. లిమిట్ p టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/2 ఇంటూ ఇంటగ్రల్ 0 to p 2u బై యూ స్క్వేర్ ప్లస్ 36 du మైనస్ ఇంటగ్రల్ 0 to p 2u బై యూ స్క్వేర్ ప్లస్ 16 du. సో ఏమవుతుంది 1/2 ఇంటూ లిమిట్ p టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇదేమవుతుందమ్మా లాగ్ యూ స్క్వేర్ ప్లస్ 36 ఫస్ట్ అవుతుంది, తర్వాత ఇది మైనస్ లాగ్ యూ స్క్వేర్ ప్లస్ 16. సో ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to p. సో 1/2 లిమిట్ p టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇదేమవుతుంది లాగ్ యూ స్క్వేర్ ప్లస్ 36 బై యూ స్క్వేర్ ప్లస్ 16. సో ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to p. p సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 1 అవుతుంది, లాగ్ 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో 1/2 ఏమవుతుంది మైనస్ లాగ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 36/16. సో మైనస్ తీసేస్తే ఏమవుతుంది, సో ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ 16/36. దీన్ని ఏమయ్యచ్చు 1/2 అంటే లాగ్ 16/36 పవర్ 1/2 అంటే మీ లాగ్ 16 అంటే ఏమవుతుందమ్మా 4 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్ బై 1/2 అంటే ఏమవుతుంది లాగ్ 4/6. లాగ్ 4/6 అంటే ఏమి చెప్పాలి, ఏముంటుంది లాగ్ 4/6 36/6 ఏమైతే 2/3 అయినా లాగ్ 36/16. సో మైనస్ ఏమవుతుంది 16/36. సో 16 అంటే 4 స్క్వేర్, 36 అంటే సో దట్ ఈస్ ఈక్వల్ టు లాగ్
సో ఇదేమి ఇంటగ్రల్ 0 to infinity cos 60 minus cos 40 by t dt. ఓకేనమ్మా, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే. సో క్లియర్గా మీరు అర్థం చేసుకోగలగాలి. కాస్ 60 మైనస్ కాస్ 40 అంటే సో ఏం రాసుకున్నాము, ఈ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ ఏమవుతుంది లాగ్ ఈ స్క్వేర్ ప్లస్ 36 లాగ్ ఈ స్క్వేర్ ప్లస్ 16 యూ స్క్వేర్ ప్లస్ 36 బై 16. సో ఆటోమేటిక్గా 36 బై 16 వస్తుంది. మైనస్ తీసేస్తే ఏమవుతుంది 16 బై 36 వస్తుంది. సో 1/2 కాబట్టి 4 స్క్వేర్. మన లాగరిథమ్స్ తెలుసు కదా, చిన్న చిన్న ఫార్ములాస్, వాటిని యూజ్ చేసి రాసుకుంటాం అనుకున్నాం 2/2 వచ్చింది. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకేమైనా? ఎస్, ఎనీ డౌట్?